ఇదేనా మీ ప్రజాపాలన? బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటన నేపథ్యంలో నిన్న జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంట్లోకి కొందరు ఆగంతకులు దూసుకువెళ్లి పూల కుండీలు పగలగొట్టి రాళ్లు మరియు టమోటాలు విసిరారు. ఓయూ జేఏసీ నాయకులమని చెప్పుకుంటున్న వీరు అక్కడ రభస సృష్టించారు. ఈ ఘటనపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో దారుణ దృశ్యాలు అంటూ ఆయన ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని అత్యధిక పన్ను చెల్లింపుదారుడైన అల్లు అర్జున్ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. నేషనల్ ఐకాన్ అయిన అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్వడం, వేధించడం, జాతీయ అవార్డు అందుకున్న వారితో ఇలా వ్యవహరిస్తారా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇది అవమానకరం మరియు ఆమోదయోగ్యం కాదని విష్ణు తన ట్వీట్ ముగించారు. దీనికి అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై ఓ టీవీ ఛానల్ వీడియోను కూడా జత చేశారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు అల్లు అర్జున్కు మద్దతుగా స్పందిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ఇదేనా మీ ప్రజాపాలన? బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటన నేపథ్యంలో నిన్న జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంట్లోకి కొందరు ఆగంతకులు దూసుకువెళ్లి పూల కుండీలు పగలగొట్టి రాళ్లు మరియు టమోటాలు విసిరారు. ఓయూ జేఏసీ నాయకులమని చెప్పుకుంటున్న వీరు అక్కడ రభస సృష్టించారు. ఈ ఘటనపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో దారుణ దృశ్యాలు అంటూ ఆయన ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని అత్యధిక పన్ను చెల్లింపుదారుడైన అల్లు అర్జున్ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. నేషనల్ ఐకాన్ అయిన అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్వడం, వేధించడం, జాతీయ అవార్డు అందుకున్న వారితో ఇలా వ్యవహరిస్తారా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇది అవమానకరం మరియు ఆమోదయోగ్యం కాదని విష్ణు తన ట్వీట్ ముగించారు. దీనికి అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై ఓ టీవీ ఛానల్ వీడియోను కూడా జత చేశారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు అల్లు అర్జున్కు మద్దతుగా స్పందిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు.